హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు 5 సింపుల్ కార్డియో వర్కౌట్స్తో వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు, మన బాడీలో ఫ్యాట్ ఎలా తగ్గించుకోవచ్చు, అలాగే మన మజిల్స్ స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవచ్చు, మన మజిల్స్ అన్ని టోనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వర్కౌట్ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో అండి. ఈ వర్కౌట్ లేడీస్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చండి. ఇంటి దగ్గర నుంచి వర్కౌట్ చేసుకుంటూ ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఓవర్ హెడ్ జాగ్స్ అండి. ఈ వర్కౌట్ వల్ల వెయిట్ లాస్ అవుతామండి, మన కార్డియో స్ట్రెంత్ పెరుగుతుంది, అలాగే మన మజిల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి. 20 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వాలండి. ఈ కార్డియో వర్కౌట్ చేసేప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వడం వల్ల మళ్ళీ మన హార్ట్ రేట్ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి సిజర్ జంప్స్ అండి. ఈ వర్కౌట్ వల్ల కార్డియో స్ట్రెంత్ పెరుగుతుందండి, వెయిట్ లాస్ అవుతాము, మన మజిల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి, మజిల్ టోనింగ్ కూడా అవుతుంది. 20 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటూ ఉండండి. మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి పుషప్ టు డంబుల్ ట్యాప్స్ అండి. 10 టైమ్స్ చేద్దామండి. పుషప్ చేసేప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్. డంబుల్ ట్యాప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, బ్రీత్ అవుట్. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9 గుడ్, కమాన్. 10. స్ట్రైట్ పుషప్ చేయలేని వాళ్ళు నీ పుషప్ చేసుకోవచ్చండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 బ్రీత్ ఇన్, డంబుల్ ట్యాప్ చేయండి. 2 3 4 5 6. ఇలా 10 టైమ్స్ చేయండి. వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి, మనం త్వరగా వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్ టు టో టచెస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9 10. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ ఖచ్చితంగా రెస్ట్ అవ్వండి. మన హార్ట్ రేట్ కూల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి ప్లాంక్ టో ట్యాప్స్ అండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ స్టమక్ ఫ్యాట్ లాస్ అవుతుందండి, స్టమక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, అలాగే లోవర్ బాడీ అప్పర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. 20 టైమ్స్ చేద్దామండి. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, బ్యాక్ సైడ్ తీసుకోండి. టో ట్యాప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందండి. 3 minutes రెస్ట్ తీసుకుందాం. వాటర్ బ్రేక్ తీసుకుందాం. వాటర్ బ్రేక్ తీసుకున్న తర్వాత సెకండ్ రౌండ్ చేద్దామండి. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామండి. సెకండ్ రౌండ్ లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఓవర్ హెడ్ జాగ్స్ అండి. 20 times చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 seconds ఆర్ 45 seconds రెస్ట్ అవ్వండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి సిజర్ జంప్స్ అండి. 20 times చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఈ కార్డియో వర్కౌట్ చేసేప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుందండి. హార్ట్ రేట్ పెరగడం వల్ల మన బాడీలో క్యాలరీస్ ఎక్కువగా బర్న్ అవుతాయండి. క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవడం వల్ల మనం వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి పుషప్ టు డంబుల్ ట్యాప్స్ అండి. 10 times చేద్దాం. కిందకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్. డంబుల్ ట్యాప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. డంబుల్ ట్యాప్ చేయలేని వాళ్ళు ఓన్లీ నీ పుషప్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5. ఇలా 10 times చేయండి. అప్పర్ బాడీ స్ట్రెంథనింగ్ అయిన తర్వాత డంబుల్ ట్యాప్స్ కూడా చేయడానికి ట్రై చేయండి. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటూ ఉండండి. మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్ టు టో టచెస్ అండి. 10 times చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వర్కౌట్ చేసేప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయాలండి. మైండ్ టు మజిల్ కనెక్షన్తో వర్కౌట్ చేస్తూ ఉండటం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి. మనం త్వరగా వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి ప్లాంక్ టు టో ట్యాప్స్ అండి. 20 times చేద్దాం. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. బాడీ ఫ్లాట్ తీసుకోండి. స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ తీసుకోండి. టో ట్యాప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1, breathe in, breathe out. 2, 3, breathe in, breathe out. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17,
18, 19, 20. 2 రౌండ్స్ కంప్లీట్ అయినాయండి. మీరు 3 minutes రెస్ట్ తీసుకోండి, వాటర్ బ్రేక్ తీసుకోండి. థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. 3 రౌండ్స్ చేయడం వల్ల మనం త్వరగా వెయిట్ లాస్ అవుతామండి. మన బాడీలో ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది. అలాగే మన మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. 3 రౌండ్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ పెరుగుతుందండి. హార్ట్ రేట్ పెరగడం వల్ల మన బాడీ వర్కౌట్కి రెడీ అవుతుందండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు మన బాడీ స్టామినా పెరుగుతూ ఉంటుందండి. ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత ఖచ్చితంగా కూల్ డౌన్స్ చేయాలండి. కూల్ డౌన్స్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది, మన మజిల్ సోర్నెస్ కూడా తగ్గుతుందండి. నెక్స్ట్ డే వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. ఖచ్చితంగా కూల్ డౌన్స్ కూడా చేయాలండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో, కూల్ డౌన్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అవి చూసి వార్మప్ చేయండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. అలాగే వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండాలండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఉండాలి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోండి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉండండి, ప్రోటీన్ డైట్ ఫాలో అవుతూ ఉండండి. మన వెయిట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఈ వర్కౌట్ వీడియో కూడా ఎలా ఉందో మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.